హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ గుప్పెడంత మనసు 8వ భాగాన్ని వినేద్దాం. కార్తిక్ ఏమైంది అనుకుంటూ మనసులో చుట్టూ చూస్తూ ఉండిపోతాడు. మాఘ బయటకొచ్చి వెతుకుతూ ఉండగా ఒక అమ్మాయి వచ్చి తన భుజంపై చెయ్యి వేస్తుంది. మాఘ ఆ చెయ్యిపై తన చెయ్యిని వేసి నవ్వుకుంటూ వెనక్కి తిరిగి నవ్వుతూ కన్నీళ్లతో హక్ చేసుకుని జాన్ ఎప్పుడొచ్చావు అసలు అంటుంది. ఆ అమ్మాయి అక్క కంట్రోల్ ఏంటి చిన్నపిల్లలా అంటూ అంటే మాఘ చాలా మిస్ అయ్యాను, నేను చూడాలనిపించింది కూడా. నువ్వేమో ఎప్పుడో కాల్ చేస్తావు, సంవత్సరానికి ఒకసారి దర్శనం అన్నట్టు ఈరోజు కనిపించావు, ఎన్ని బాధ్యతలు అంటుండగాని ఆ అమ్మాయి మాగా నోరు మూసి నేను చూసుకుంటూనే ఉన్నానుగా అక్క ఎక్కడున్నా, అయినా నువ్వు మాగావి ఇలా మాట్లాడకూడదు అంటుంది. మాగా చుట్టూ చూసి ఒక రూమ్కి తీసుకుని వెళ్తుంది. ఆ అమ్మాయి నవ్వుతూ మాగాతో వెళ్తుంటే అప్పుడే కార్తిక్ తనకి కనిపించిన అమ్మాయి కోసం వెతుకుతూ పక్కకు తిరగగానే మాగా వెనక నవ్వుతూ వెళ్తున్న అరుంధతి కనిపిస్తుంది. వెంటనే పిఏని పిలిచి ఆ అమ్మాయి అని అడుగుతాడు. పిఏ చూసి మేడం కోసం వచ్చిన ఆ మేడమే సార్ అంటాడు. అరుంధతి మాగా లోపలికెళ్ళాక మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తిక్ పిఏ మాటలకి ఆలోచిస్తూ ఎవరో తెలుసా నీకు తను అంటాడు పిఏతో. నేను ఇప్పుడే చూస్తున్నాను సార్ అంటాడు పిఏ. కార్తిక్ సరే, నేను ఇప్పుడే మీ మేడంని మీట్ అవ్వాలి, వెళ్ళి మాట్లాడు, లేకుంటే నేనేంటో చూపిస్తాను అని వార్నింగ్ టోన్లో చెప్తాడు. సార్ చూశారుగా, అంత ఇంపార్టెంట్ క్లయింట్స్ని స్కైప్లో కనెక్ట్ అవ్వండి అని వెళ్ళిపోయారు, ఇప్పుడు మీరైనా అంతే అంటాడు పిఏ. జస్ట్ 10 minutes మీ మేడంతో మాట్లాడి నేను వెళ్ళిపోతాను అంటాడు కార్తిక్. పిఏ సరే అంటూ మాగా రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడతాడు. మాగా కోపంగా ఎవరు అని అంటే అరుంధతి కూల్ కూల్ అక్క అంటూ చేయి పట్టుకుంటుంది. పిఏ లోపలికొచ్చి మేడం నిన్న చెప్పాను కదా, ఒక వ్యక్తి కంపెనీలో పార్ట్నర్షిప్ ఇవ్వడం కోసం కాంటాక్ట్ అయ్యారు, ఆ సార్ వచ్చి ఉన్నారు మేడం అని అంటారు. అరుంధతి కళ్ళతోనే రమ్మని చెప్పు అంటుంది. మాగా సరే లోపలికి పంపించు అని అంటే పిఏ అమ్మయ్య అనుకుంటూ కార్తిక్ దగ్గరకొచ్చి మేడం రమ్మన్నారు సార్ అంటారు. హా అని అంటూ లేచి నవ్వుకుంటూ మనసులో అరుంధతి అసలు నీ లైఫ్ ఏంటి, నీపై ఈ ప్రేమేంటి అనుకుంటూ డోర్ దగ్గరకొచ్చి లోపలికి రాబోతూ కెన్ ఐ కమిన్ మ్యామ్ అంటాడు. మాగా తలెత్తి కళ్ళతో రమ్మంటుంది. అరుంధతి వెనక్కి చూడదు. మాగా ఎదురుగా కూర్చుని క్యూబ్ ఆడుకుంటూ ఉంటుంది. కార్తిక్ లోపలికి రాగానే కూర్చోమని అరుంధతి పక్కన ప్లేస్ చూపిస్తుంది మాగా. కార్తిక్ పక్కకు చూడగానే అరుంధతి కార్తిక్ వైపు తలెత్తి చూసి షాక్గా చూస్తుంది. కార్తిక్ అరు ఎక్స్ప్రెషన్ చూసి హాయ్ అరుంధతి అంటూ పక్కన కూర్చుంటాడు. కార్తిక్ అనగానే మాగా జాన్ తెలుసా నీకు అని అంటుంది. కార్తిక్ నా చెల్లెలి ఫ్రెండే, పెళ్ళికొచ్చింది, మా ఇంట్లోనే ఉంది అంటూ ఏంటి అరుంధతి మాట్లాడవు అంటాడు. అరుంధతి కూడా ఆ అని అంటూ నువ్వేంటి ఇక్కడ అంటుంది. మేడంతో మాట్లాడడానికి వచ్చాను అంటాడు కార్తిక్. మాగా కార్తిక్ని కంపెనీ పార్ట్నర్షిప్ కోసమే కదా, అది అరుంధతితో మాట్లాడు, నేను పేరుకి కంపెనీ చైర్మన్ కానీ ఈ కంపెనీ అరుంధతిదే అని ఫ్లోలో చెప్పేస్తూ ల్యాప్టాప్ చూస్తూ ఉంటుంది. కార్తీక్ మైండ్ వాయిస్ వాట్ కంపెనీ అరుంధతిదా, ఇన్నర్ వాయిస్ మరి ఆ కంపెనీలో ఎంప్లాయ్ ఏంటి అనుకుంటున్నాడు. హార్ట్ వాయిస్ ఏం అర్థం కాని ఆ అమ్మాయిపై నీకు లవ్ ఏంటి అంటుంది. ఇన్ని వాయిస్లో అన్ని డౌట్లు తట్టుకోలేక మాగాతో మేడం ఒక కాఫీ అంటూ తలపట్టుకుంటాడు. మాగా ఓకే అంటూ ఆర్డర్ ఇస్తుంది. అరుంధతి ఏమైంది కార్తిక్ అని అడుగుతుంది. ఏం అర్థం కావట్లేదు తల్లి, ఎవరు నువ్వు అసలు అని అంటాడు కార్తిక్. నేనెవరైతే నీకేంటి అంటుంది అరుంధతి. నాకే కావాలి అంటాడు. అరుంధతి ఎందుకు నీకు అంటుంది. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. అరుంధతి వాట్, నాతో అలా చెప్పడానికి ఎంత ధైర్యం నీకు అని కాలర్ పట్టుకుని ఊపుతుంది. కార్తిక్ వదులు వదులు అంటూ తల విదిలిస్తూ ఉంటే అరుంధతి కార్తిక్ పై చెయ్యి వేసి కార్తిక్ ఆర్ యు ఫైన్ అని అడుగుతుంది. కార్తిక్ దెబ్బకి ఊహల్లో నుంచి బయటకొచ్చి కాలర్ సరిచేసుకుంటూ ఏం లేదు, జర్నీ వల్ల హెడేక్గా ఉంది అంతే అంతే అరుంధతి. అవునా అంటూ ఆ రూమ్లో ఒక సెల్ఫ్ దగ్గరికి వెళ్ళి జెండు బామ్ తెచ్చి కార్తిక్ తలకి పూస్తుంది. మాగాకి అరుంధతి కార్తిక్ విషయంలో అంత కేర్ తీసుకోవడం కొత్తగా ఉంది. మాగా జాన్ నువ్వు కార్తిక్తో మాట్లాడు, నేనిప్పుడే వస్తాను అంటూ వెళ్తుంది. అరుంధతి కూడా హా అంటూనే కార్తిక్ తలకి జెండు బామ్ పూస్తూ ఉంటే కార్తిక్ అరుంధతి ఓ రుద్దకు చర్మం కందుతుంది అంటాడు. అరుంధతి చేయి తీసేసి కాసేపు రెస్ట్ తీసుకుంటావా అంటుంది. రెస్ట్ వద్దు కానీ హెల్ప్ చేయి నాకు అంటాడు కార్తిక్. ఏ హెల్ప్ అంటుంది. నేను రామ్ నా ఫ్రెండు వాడు ఇద్దరం కలిసి ఇక్కడ ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నాను, కానీ స్టార్టప్ కదా, ఎంప్లాయీస్ విషయంలో టఫ్ అవుతుంది, సో మీరు గనక మా కంపెనీలో పార్ట్నర్షిప్ తీసుకుంటే మాకు బెటర్ అవుతుంది అంటాడు. ఓకే కార్తిక్ అంటుంది అరుంధతి. నిజంగా ఓకేనా అంటాడు కార్తిక్. హా అంటుంది.
మాగా జ్యూస్ తీసుకుని వచ్చి వాళ్ళిద్దరికి ఇచ్చి తను తాగుతూ ఉంటుంది. కార్తీక్ తాగి థ్యాంక్స్ అరుంధతి అంటూ మాగాతో కూడా థ్యాంక్స్ అంటాడు. మాగా స్మైల్ ఇస్తే అరుంధతి నాకు థ్యాంక్స్ వద్దులే కానీ నేను అడిగింది చెయ్యాలి ఇప్పుడు అంటుంది. కార్తీక్ లేస్తూ ఏం చేయాలి అంటాడు. నన్ను నీ బైక్ ఎక్కించుకుని వెళ్ళు ప్లీజ్, ఆ ట్రాఫిక్ ఆ బస్సులు నా వల్ల కాదు కార్తీక్ అంటుంది. ఇంతేనా అంటాడు కార్తీక్. అరుంధతి తలూపుతుంది. సరే పద అంటూ వెళ్తుంటే అరుంధతి లేచి బాయ్ అక్క, నెక్స్ట్ వీక్ కలుస్తాను అంటూ కార్తీక్ వెనక వెళ్ళిపోతుంది. మాగా జాన్కి కార్తీక్ పై ఉన్న ఫీలింగ్ ఏంటి? ఒక అబ్బాయి టచ్ చేస్తే 100 అనే జాన్ కార్తీక్కి మాత్రం అంత దగ్గరగా ఉన్నా ఏమీ పట్టినట్టుందే, ఇంకా బైక్ పై తనతో వెళ్ళడానికి సిద్ధపడిందే అనుకుంటూ, అయినా నేనే ఓవర్గా థింక్ చేస్తున్నానేమో, నా జాన్కి జాలి ఎక్కువ కదా అనుకుంటూ తన వర్క్ తాను చేసుకుంటుంది. అరుంధతి బైక్ ఎక్కాక కార్తీక్ బైక్ స్టార్ట్ చేస్తాడు. అలా ఇద్దరు వెళ్తుంటే అరుంధతి కార్తీక్ అని పిలుస్తుంది. చెప్పండి మేడం అంటాడు. మేడం ఏంటి అంటుంది. ఎంతైనా మా కంపెనీని ఆదుకునేవారు కదా అందుకే అంటాడు. చాలు అంతొద్దు కానీ నేను ఇంకేమీ అడగలేదు ఏంటి అనుకునే లోపే ఇలా అన్నావు అంటుంది. ఏం అడగాలి అరుంధతి? ఏమీ తెలియనట్టు మాట్లాడుకు అంటుంది. మరి చెప్పైతే అంటాడు కార్తీక్. నువ్వు అడగలేదు నేను చెప్పడానికి అంటుంది. చెప్పాలనిపిస్తే చెప్తావని అడగలేదులే అంటాడు కార్తీక్. ఈ కంపెనీ అమ్మ నాన్న కలిసి స్టార్ట్ చేశారు అంటుంది. సో అమ్మ ఆశ నేను రన్ చేయాలని, కొన్ని కారణాల వల్ల నేను ఇండియాకి రాలేను, అందుకే నేను ఎక్కడున్నా ఈ కంపెనీలో జరిగే ప్రతిదీ నాకు తెలుస్తుంది మాగా అక్క వల్ల. ఇక మాగా అక్క ఎవరికీ లేరు. నేను ఇక్కడ చదువుకునేటప్పుడు బాగా అల్లరి చేసేదాన్ని, ఎవరిని పట్టించుకునేదాన్ని కాదు. అంటే చుట్టూ ఉన్న వాటిని ఎక్కువ అబ్జర్వ్ చేయను, నా మాటలు నావే. అలాంటి టైంలో ఒక లారీ వచ్చి నన్ను కాటికి పంపిద్దామని ఫిక్స్ అయితే మాగా అక్క నన్ను పక్కకు లాగి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఆ టైంలో అక్క చాలా బాధగా ఉంది. నాకు నోరు ఆగదు కదా అడిగేశాను. అక్క ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. నాకు పట్టుదల ఎక్కువ కదా, సో అక్కని పట్టుకొని వదలకుండా అడుగుతూ ఉంటే ఆ అక్క ఒక అనాథాశ్రమంలో పెరిగిందని, ఇప్పుడు అక్కడ సదుపాయాలు ఏమీ లేవని, తనంతా పెద్దగా చదువుకోలేదని, ఎలాగైనా ఆశ్రమానికి మనీ కావాలని చెప్పింది. ఆ తర్వాత నేను చేయాల్సింది చేశాను. ఇప్పుడు అక్క కంపెనీ చైర్మన్ అంటుంది. కార్తిక్కి ఏం చేశావో చెప్పలేదు అంటాడు. నేను చెయ్యాలనుకున్నదే చేశాను అంటుంది అరుంధతి. నీకు చెప్పడం ఇష్టం లేదు కదా అంటాడు కార్తీక్. భలే పట్టేశావే అంటుంది అరుంధతి. నువ్వు అనుకుంటే ఎవరికైనా స్టార్స్ని చూపిస్తావు మాటలతోని అంటాడు కార్తీక్. అది ఎలా అబ్బా అంటుంది అరుంధతి. ఇలాగే అంటాడు. ఇద్దరు అలా పిచ్చి మాటలతో ఇంటికి వెళ్తారు. ఇద్దరు భోజనం చేసి రెస్ట్ తీసుకుంటారు. ఈవినింగ్ అరుంధతి లేచి కిందికి వచ్చేసరికి ఒక గ్యాంగ్ వచ్చి ఉంటుంది. వాళ్ళంతా అరుంధతిని చూడ్డానికి చుట్టేస్తారు. అరు నవ్వుతూ వాళ్ళని హాక్ చేసుకుంటుంది. కిందంతా గోలగోల ఉండడంతో కార్తీక్ కిందికి వస్తాడు. 4 అమ్మాయిలు అరు అంజు ఉంటారు. కార్తీక్ వాళ్ళని చూసి ఇక ఈ ఇంట్లో ఉన్నట్టే అనుకుంటూ బయటికి వెళ్ళిపోతుంటే అంజు అన్నయ్య అని పిలుస్తుంది. పిలిచిందా? పిలిచింది అనుకుని ఏంట్రా అంటాడు. వీళ్ళు నా ఫ్రెండ్స్ శ్వేత, నవ్య, నిత్య, గీతిక అంటుంది. హాయ్ అంటాడు కార్తీక్. వాళ్ళంతా కూడా హాయ్ అంటే అంజు మా అన్నయ్య కార్తీక్ అని పరిచయం చేస్తుంది. అంజు నాకు వర్క్ ఉంది, ధర్మ దగ్గరికి వెళ్తున్నాను, అమ్మకు చెప్పు అంటాడు కార్తీక్. అరుంధతి కార్తీక్ని గమనిస్తూనే ఉంటుంది. కార్తీక్ వెళ్ళిపోతాడు. అరుంధతి వాళ్ళతో తన రూమ్కి వెళ్ళి కాసేపు మాట్లాడాక అంజు వచ్చి వాళ్ళకు కూడా అదే ఫ్లోర్లో 2 రూమ్స్ చూపిస్తుంది ఉండడానికి. వాళ్ళు ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతారు. అరుంధతి కూడా ఫ్రెష్ అవుతుంది. పద్మ గారు అరుంధతికి కాల్ చేసి వంట మొదలు పెడుతున్నా నువ్వు కూడా రా అరుంధతి అంటారు. అరుంధతి ఓకే ఆంటీ అంటూ అంజుతో వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పి పద్మగారి దగ్గరికి వెళ్తుంది. పద్మగారు అరుంధతి వచ్చాక వంట మొదలు పెడతారు. అరు చూస్తూ ఉంటే పద్మగారు చేస్తుంటారు. అరు నార్మల్గా మాట్లాడుతుంది. అంతలో పైనుంచి నవ్వు వినిపించడంతో పైన ఎవరు ఆంటీ అంటుంది. ధర్మ, కార్తీక్, అరుంధతి అంటారు. ధర్మకి కార్తీక్ ఉంటే చాలు, ప్రపంచంతో పనే ఉండదు కూడా. అరుంధతి నవ్వి వంట అయ్యాక టేస్ట్ చూసి వా ఆంటీ బాగుంది అని అంటే పద్మగారు భోజనం చేయమంటారు. అరుంధతి ఫ్రెండ్స్ ఉన్నారాంటీ, వాళ్ళతో తింటాను వెళ్ళి, ఏమనుకోవద్దు, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు ప్లీజ్ అంటుంది. పర్వాలేదులే అరుంధతి అంటారు పద్మగారు. అరుంధతి నవ్వి నేను ఒకసారి ధర్మ బ్రదర్ దగ్గరికి వెళ్ళనా అంటుంది. వెళ్ళు అంటారు పద్మగారు. అరుంధతి హా అంటూ పైకి వెళ్తుంది ఫాస్ట్గా. అలా వెళ్తుంటే మెట్టు కాలికి తగులుతుంది. ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. కార్తీక్ అరు వెళ్ళేసరికి నోట్లో సిగరెట్తో ఉంటాడు. అరుంధతి ఫుల్ షాక్లో ఉంటుంది. ధర్మ ఏదో వర్క్లో ఉంటాడు. కార్తీక్ అరుంధతిని చూసి షాక్ అయ్యి కార్తీక్ మాటలు ఆపడంతో ధర్మ తలెత్తాడు. ధర్మకి అరుంధతి కనిపిస్తుంది అంతే.
అరు వైపు కార్తిక్ చేతిలో ఉన్న సిగరెట్ వైపు మార్చి మార్చి చూస్తుంటాడు. అరుంధతి కోపంగా వచ్చి కార్తిక్ చేతిలో సిగరెట్ పడేసి, ఇన్ని అలవాట్లు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అసలు? చూడ్డానికేమో ఇన్నోసెంట్, ఏమీ తెలియని వాడిలా ఉంటావు, కానీ ఇలాంటి పనులు ఏంటి అంటుంది. కార్తిక్ ఏదో మాట్లాడబోతుంటే, చుప్, మాట్లాడుకు, నీకు మాటలు లేవు అసలు అంటూ ధర్మ వైపు తిరిగి, బ్రదర్ మీరేం చేస్తున్నారు? తను సిగరెట్ తాగుతుంటే సిగరెట్ వెలిగిస్తున్నారంటూ కార్తిక్ వైపు చూస్తూ, కాస్తన సెన్స్ ఉందా? ఇలా తాగితే పోతావు తొందరగా అంటూ కార్తిక్ భుజంపై కొడుతూ, ఈ అలవాట్లు ఏంట్రా అంటుంది. ధర్మ కార్తిక్ ఒకేసారి రానా అంటారు. ధర్మ వైపే చూస్తూ, మీకు మాట లేవు, మాట్లాడకండి బ్రదర్ అంటుంది. ధర్మ అరుంధతి కార్తిక్ పై హక్కుగా మాట్లాడుతుంది అనుకుంటాడు. అరుంధతి కార్తిక్ కళ్ళలోకి చూస్తూ, ఇంకోసారి సిగరెట్, మందు ఏదైనా తాగేవే అనుకో, నీకు అరుంధతి అంటే ఏంటో చూపిస్తాను అంటూ వెళ్ళిపోతూ, నాకు డౌట్ రా అంటూ వెనక్కి తిరుగుతుంది. కార్తిక్ మళ్ళీ రానా అంటాడు. ఈ రోజుకి రాని అంటూ, ఇవేనా లేక ఎగస్ట్రా యాక్టివిటీ కూడా ఉందా అంటూ కళ్ళని తిప్పుతూ అడుగుతుంది అరుంధతి. కార్తిక్ అంతే కళ్ళని తిప్పుతూ, ఆ యాక్టివిటీ అంటే అంటాడు. అరుంధతి చుట్టూ చూసి ధర్మతో, మీతో కచ్చి బ్రదర్ అని కార్తిక్ దగ్గరకు వస్తుంది. అరుంధతి అంత దగ్గరికి రావడంతో కార్తిక్ గుండెలో గోల మొదలవుతుంది. అరుంధతి దగ్గరకొచ్చి చిన్నగా, అదే అమ్మాయిలు అంటుంది. కార్తిక్ అవ్వా చిచి అంటాడు. అరుంధతి దూరం జరిగి, చీచీ ఈ సిగరెట్ కూడా చీచీ కాదా అంటూ ఇంకోసారి దానిని చేతిలో చూస్తే చెయ్యి విరిచేస్తా అంటూ వెళ్ళబోతూ, అమ్మా అంటూ కాలు పట్టుకుంటుంది. మెట్లకి తగిలిన కాలి వేలు మళ్ళీ అక్కడే ఉన్న చేరు బల్లకి పొడుచుకొని ఇంకా బ్లడ్ అవుతూ ఉంటుంది. కార్తిక్ దాన్ని చూసిన వెంటనే అరుంధతి అంటూ మోకరిల్లుతాడు అరుంధతి ముందు. ధర్మ అది చూసి ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుకుంటాడు. కార్తిక్ అరుంధతి కాలు చేతులతో పట్టుకోబోతుంటే, అరు చిన్న దెబ్బ కాకపోతేనే, నేనే సెన్సిటివ్ అయ్యాను మరి, నాకివ్వు, నేను ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటాను అంటుంది. కార్తిక్ నోరు మూసుకుని ఉండు అంటాడు. అరుంధతి ఏం మాట్లాడదు. ధర్మ వీడేంటి ఇంత రఫ్గా అన్నాడు, అది అరుంధతితో అనుకుంటున్నాడు. కార్తిక్ గాయాన్ని క్లీన్ చేస్తూ, సరిగ్గా చూసుకోవా, తిన్నగా ఉండవా అంటాడు. ధర్మకి కన్ఫామ్ ఇద్దరి మధ్య ఏదో ఉంది, డౌటే లేదు అనుకుంటున్నాడు. ఏం కాలేదు కదా అంటూ బ్యాండేజ్ వేశాక వెళ్ళబోతుంటే కార్తిక్ వెళ్ళకు అంటాడు. అరు ఎందుకు అని అడుగుతుంది. ఆ వేలు మళ్ళీ కదులుతుంది మెట్లు దిగుతుంటే అంటాడు. పర్లేదు కార్తిక్ అని అరుంధతి వెళ్ళబోతుంటే కార్తిక్ ఏం మాట్లాడకుండా అరుంధతిని చేతుల్లో ఎత్తుకుంటాడు. అరు కార్తిక్ వైపు అంతే చూస్తుంది. కార్తిక్ బయటకు వస్తూ మెట్లు దిగాక దింపి జాగ్రత్తగా వెళ్ళు అని గట్టిగా నొక్కి చెప్తాడు. అరు అలాగే కార్తిక్ అంటుంది. కార్తిక్ అరుంధతి ఇంటికి వెళ్లే వరకు చూసి వెనక్కి తిరిగితే ధర్మ ఎదురుగా నించునుంటాడు. కార్తిక్ ఏంట్రా అని అంటే, అదే అర్థం కావట్లేదు అంటాడు ధర్మ. ఏమర్థం కావట్లేదు అంటాడు కార్తిక్. రూమ్కి పద అంటూ తన రూమ్కి వెళ్ళాక డోర్ లాక్ చేసి కార్తిక్తో, వాట్స్ గోయింగ్ ఆన్ నాన్నా అంటాడు. కార్తిక్ ఏం లేదురా అంటాడు. ఏం లేకుండానే మీ ఆరోగ్యం కోసం ఆరు అంత షౌటింగ్, ఏం లేకుండానే ఆరు బ్లడ్ చూసి నువ్వు అంత షౌటింగా అంటాడు. కార్తిక్ నవ్వి, అరే బావా, ఆ పిల్ల సంగతి నాకు తెలీదు, నా వరకు ఆ పిల్ల నా ప్రాణం అంటూ హార్ట్ పై చేయి వేసుకుంటాడు. ధర్మ ఇదెప్పటి నుంచిరా బాబు అంటాడు. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిన నెక్స్ట్ డే నేను ఫిక్స్ అయిపోయాన్రా అంటాడు కార్తిక్. అంటే తొందరలో నీ పెళ్ళి అన్నమాట అన్నాడు ధర్మ. మొదలు ఏమీ లేదు, అప్పుడే పెళ్లి వరకు వెళ్ళావు అంటూ నవ్వుతూ, చూద్దాం లేదా, నేను ఇంటికి వెళ్తానిక అంటాడు కార్తిక్. మా సోదరి అచ్చట ఉండగా మీకు మాతో పని ఎలా, దయచేయండి అంటాడు ధర్మ. ఎక్కువైంది రోయ్ అంటాడు కార్తిక్. అటులనా, సరేలేండి, తగ్గించుకున్నట్టుకు ప్రయత్నించుదము అంటాడు ధర్మ. కార్తిక్ నవ్వుతూ వెళ్ళిపోతాడు. అరుంధతి తన రూమ్కెళ్ళి కాసేపు కూర్చున్నాక ఆలోచనలో పడుతుంది. నేను తనపై అలా అరిచాను ఎందుకు, పాపం రా అని కూడా అన్నానే అనుకుంటూ, కన్నయ్య క్షమించవయ్యా, కాస్త నోటిని అదుపులో ఉంచవయ్యా అంటుంది. అలా ఆలోచనతో ఉన్న అరుంధతి ఫ్రెండ్స్ బయటికి లాక్కొస్తారు. కార్తిక్ వెళ్ళేసరికి అరుంధతి బ్యాచ్ పైన ఉన్న ఓపెన్ ప్లేస్లో రౌండప్ చేస్తారు. పెళ్ళికొచ్చారుగా, సో కాబోయే వాడు ఎలా ఉండాలనుకుంటున్నారో అనే టాపిక్ మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తిక్ అప్పుడే వస్తాడు. అరుంధతి టర్న్ అంటారు ఫ్రెండ్స్. కార్తిక్ వాళ్ళ వైపు ఫేస్ టర్న్ చేస్తాడు. అంజు అరుతో, అరు నీ మనసులో కాబోయే వాడిని ఎలా ఊహించుకున్నావు చెప్పు, పిచ్చి మాటలు మాట్లాడకుండా అంటుంది. నాకు అలాంటి ఊహలు కూడానా, ఆ దేవుండగా అనుకుంటూ, చెప్తానులే అంటూ స్టార్ట్ చేస్తుంది అరుంధతి. మరి తెరవై భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.